హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. ఆ అప్డేట్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎండోమెంట్ చట్టంలో సెక్షన్ 6 అని ఉంటుందండి. ఈ సెక్షన్ 6 దేనికోసం తెలియజేస్తుంది? టెంపుల్స్ యొక్క ఆదాయం బట్టి వాటి కేటగిరీస్ని డివైడ్ చేస్తుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న కేటగిరీ 2007లో తీసుకురావడం జరిగింది. 2007-8 మధ్యలో ఆ టైంలో ఈ కేటగిరైజేషన్ చేశారు. కేటగిరీ ఏ అంటే ఎంతండి? 25 లక్షలు దాటాలి. కేటగిరీ బి అంటే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు. కేటగిరీ సి అంటే 2 లక్షల లోపు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టైం టు టైం 2028లో ఈ 2 లక్షలు అనేది నెలకే వచ్చేస్తుండొచ్చు, చెప్పలేం కదా. టెంపుల్కి కేటగిరీ సి టెంపుల్ ఉంది, 2 లక్షలకి నెలకే వచ్చేస్తూ ఉండొచ్చు, అర్థమైందా? సో ఈ కేటగిరైజేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఏ టెంపుల్స్, సపోజ్ ఏ టెంపుల్స్ ఆదాయం తగ్గింది అనుకోండి, బిలోకి వెళ్ళిపోతాయి. బి ఆదాయం తగ్గితే సిలోకి వెళ్ళిపోతాయి. సో తక్కువ ఆదాయం ఉన్నవి కేటగిరీ సి, బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవి కేటగిరీ ఏ. సో ప్లస్ ఇంకోటి ఏంటి, టైం టు టైము మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు 100 రూపాయలకి 10 వస్తువులు కొనుక్కోగలిగితే ఇప్పుడు 2 వస్తువులే కొనుక్కోగలం. అంటే ఆ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఈ 2 lakhs ఫిగర్ ఏదైతే ఉందో చాలా తక్కువ అనమాట, అంతే కదా. సో ఇన్ఫ్లేషన్ బట్టి ప్రైసెస్ అనేవి రైజ్ అవుతాయి. ఇలా రైజ్ అయిన ప్రైసెస్కి అనుగుణంగా ఈ కేటగరైజేషన్ చేయాలి. అందుకే 2023లో ఒక మంచి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అండి. చట్టంలో ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. ఎవ్వరూ కూడా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఎవరికి అంత క్లారిటీ లేదు. ఇది చూసాక క్లారిటీ వస్తుంది మిగతా ఇన్స్టిట్యూట్లకైనా సరే, అర్థమైందండి. ఈ క్లారిటీ అనేది మీరు ఉంచుకోండి. యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ మిస్టర్ కాంపిటేటివ్ మీరు ఈ క్లారిటీ ఉంచుకోండి. నేను మీకు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ఉందో దాన్ని పెట్టే నేను చెప్తానండి. దాన్ని కోట్ చేస్తూ చెప్తాను ఏ విధంగా వచ్చిందనేది. సో ఫస్ట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్ కానీ ఇతర చౌల్ట్రీలు కానీ ఏవైనా సరే, ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో కూడా మన చట్టంలో ఉంటుంది. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మానిటరీ లిమిట్స్, అంటే ఆదాయపరంగా లిమిట్స్ ఉంటాయి కదా, వాటిని పెంచుతూ వాటిని రీక్లాసిఫై చేశాము అని గవర్నమెంట్ పబ్లిష్ చేసింది అనమాట. ఏం చెప్తున్నారు? ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, సెక్షన్ 6 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం ఆ సెక్షన్ 6 అనేది ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ చారిటబుల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇన్కమ్. ఆదాయపరంగా ఏవైతే మత సంస్థలు ఉంటాయో వాటిని క్లాసిఫై చేస్తుంది, ఆ లిస్టును తయారు చేస్తుంది ఎవరు? సెక్షన్ 6 అనమాట. మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎవరు తయారు చేస్తారు సెక్షన్ 6లో టెంపుల్స్ని ఎవరు క్లాసిఫై చేస్తారంటే కమిషనర్ అండి, ఎండోమెంట్ కమిషనర్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా చూడాలి సబ్జెక్ట్ని, ఈ కోణంలో చూడాలి చట్టాలని. సో మానిటరీ లిమిట్స్ అనేవి పూర్వం ఎలా ఉండేది నేను మీకు ఆల్రెడీ చూపించాను. 6A 25 lakhs అబో, 6B 2 to 25 lakhs, 6C 2 lakhs అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత జిల్లాలు అనేవి పెరిగాయండి. మనకి జిల్లాలు పెరిగినప్పుడు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 13 నుంచి 26 అయ్యాయి. డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడగొచ్చు, ఓకేనా. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 26కి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసులు పెరిగాయి. సో ప్రెజెంట్ ఇన్కమ్ లిమిట్స్ 2008లో నేను ఆల్రెడీ చెప్పాను, 2008లో రావడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందండి. సో దానికి అనుగుణంగా అడ్జస్ట్ చేయడానికి రివైజ్డ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఈ రివైజ్డ్ లిస్ట్ మీ కళ్ళ ముందు ఉండండి. 6A టెంపుల్స్ అంటే హయ్యెస్ట్ ఆదాయం కలిగిన టెంపుల్స్. ఇంతకు ముందు లిమిట్ ఏమో 25 లక్షల కంటే ఎక్కువ, ఇప్పుడు వచ్చేసి 50 లక్షలు అనమాట. 50 లక్షలు చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 50 లక్షలు చేశారు. ఈ గ్రేడ్ 1 పోస్ట్ అనేది మనకి రాబోతుంది. ఇవే గ్రేడ్ 1 టెంపుల్స్. గ్రేడ్ 1 ఈవో ఉంటారు దీనికి గ్రేడ్ 2 ఈవో ఉంటారు. 6B టెంపుల్స్ అనమాట. ఇది 6B టెంపుల్స్ 2 నుంచి 25 లక్షల ఆదాయం కలిగి ఉంటాయి. ఇంతకు ముందు లిమిట్ అనమాట ఇది. ఇప్పుడు 15 నుంచి 50కి చేశారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 6C టెంపుల్స్ ఏంటంటే 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నది. ఇది మనకి ఎప్పుడు చేశారండి? ఇది మనకి ఎప్పుడు చేశారు? 2008లో చేశారు. ఇది 2023లో చేశారు, ఓకేనా. సో
6C టెంపుల్స్ ఏంటి, ఇంతకుముందు 2 లక్షల కంటే తక్కువ, ఇప్పుడు ఏంటి 15 లక్షల కంటే తక్కువ ఉన్న దేవాలయాలన్నీ కూడా 6C కేటగిరీలోకి వస్తాయి. రీసెంట్గా ఇంకోటి జరిగింది, రీసెంట్ అంటే చట్టపరంగా చెప్తున్నాను, లేటెస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే 6C దేవాలయాలు వేటికైతే 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో, వార్షిక ఆదాయం ఉంటుందో వాటికి ఈవో అవసరం లేదు అని చెప్పడం జరిగిందండి. ఈ ఆర్డర్ని 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి 5 ఇయర్స్ వరకే వర్తించేలా చేసి ఈ ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ కోసం తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది క్లారిటీ. సో అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ వస్తాయి. 5 లక్షల కంటే తక్కువ ఉన్నాయనుకోండి 6C దేవాలయాలు, వాటికి ఈవో అవసరం లేదని చెప్పుకున్నాం. మరి ఎవరు ఉంటారండి అక్కడ? అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మేనేజ్ చేసుకునే విధంగా దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. 5 లక్షల కంటే తక్కువే ఆదాయం ఉందనుకోండి, అక్కడ అర్చకులే బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటారు, కమిషనర్ గారికి బడ్జెట్ పట్టుకెళ్ళి ఇస్తారు. ఇంకా అసిస్టెంట్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, ఈవోలు కానీ ఎవరు ఉండరు, ట్రస్ట్ బోర్డు కూడా ఉండదు 5 లక్షల కంటే తక్కువ ఉంటే, ఓకేనండి? సో దీనికోసం సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం, సెపరేట్ అప్డేట్ లాగా దీన్ని చూద్దాం. ఓకే, దట్స్ ఆల్, థ్యాంక్ యూ. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక MCQ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.